వరలక్ష్మి అమ్మవారికి చీర కట్టడం కేవలం అలంకరణ కోసమే అనుకుంటున్నారా? వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని సుమంగళి స్త్రీ స్వరూపంగా అలంకరించి పూజించే సాంప్రదాయం అనేక కుటుంబాల్లో ఉంది. అందుకే చీర, పూలు, ఆభరణాలు, కుంకుమ వంటి మంగళకరమైన అలంకరణలతో అమ్మవారిని అందంగా అలంకరిస్తారు. ఇది ఇంట్లో సౌభాగ్యం, శుభం, కుటుంబ శ్రేయస్సు ఉండాలని కోరుకుంటూ చేసే భక్తిపూర్వక సమర్పణగా భావిస్తారు. చీర రంగులో కూడా ఒకే నియమం ఉండదు. కుటుంబం, ప్రాంతీయ సాంప్రదాయం, అందుబాటును బట్టి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ వంటి రంగులను ఎంచుకుంటారు. అందుకే అమ్మవారికి కట్టే చీర అలంకరణతో పాటు మంగళానికి ప్రతీకగా భావించే ఒక అందమైన ఆచారం. ఇలాంటి ఆసక్తికరమైన వరలక్ష్మి వ్రత విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆఫర్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, చూడండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.